నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లజమ్ ఛానల్. ఇక్కడ ఒడిషాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న కందగిరి కేవ్స్ అండి. మేము ఈ మధ్యలో వెళ్ళొచ్చాం కదండి, ఒక 40 మెంబర్సు వెళ్ళేసి వచ్చాము ట్రిప్పు ఒడిషాకి. మొత్తము లేడీసే వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఈ గుహల్లో ఇలా నిలుచుకుని హాయ్ చెప్పుకుంటూ ఉన్నామండి. భువనేశ్వర్ సమీపంలో ఉన్న చారిత్రక రాతి గుహల సమూహం అండి ఇది పై అంతస్తులో ఉంటుంది. ఇలా ఈ గుహలు 15 ఉన్నాయండి. 15 గుహలు ఇక్కడ ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వము 1వ శతాబ్దంలో జైన సన్యాసుల నివాసాల కోసము రాజు కరవేలు కాలంలో ఇవి చెక్కబడినాయి. మా వాళ్ళు ఎంత బాగా ఓసలిస్తున్నారు చూడండి. వీటిలో జైన తీర్థంకరులు రాజు కరవేలు విజయాల గురించి వివరించే ముఖ్యమైన శాసనాలు, శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా హతి గుంప ప్రసిద్ధి చెందిందండి. ఏనుగుల గుహ అని అంటారు. గుంప అంటే గుహ అండి. ఇక్కడ మొత్తం ఇవి 15 గుహలు ఉన్నాయి. ఇది దాదాపు 3000 సంవత్సరముల నాటి గుహలోని చెప్తారు. ఈ గుహల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. కొన్నిటికి చాలా బొమ్మలు కూడా చెక్కబడి ఉన్నాయండి, వెనుక కనిపిస్తున్నాయి. కొన్ని మామూలుగా ఉన్నాయండి, ఎలాంటి అలంకరణ లేకుండా సాధారణంగా ఉన్నాయి. ఈ కందగిరి గుహల్లో ముఖ్యంగా గణేష్ గుహ ఒకటి. కిందన దండలు మోస్తున్న ఏనుగు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది పై అంతస్తు అండి. కింది అంతస్తులో కూడా ఉన్నాయి చిన్న గుహలు. ఈ పై అంతస్తులో ఇలా ఉన్నాయండి. మా వాళ్ళు చేతులు ఊపుతూ ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు. గుహలోకి వెళ్ళి మాట్లాడితే రీసౌండ్ కూడా వినిపిస్తుంది. భువనేశ్వర్కు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి. ఇక్కడ జైన సన్యాసులు, జైన మత అనుచరులకు నివాసాలుగా ఇవి ఉన్నాయండి. వారు కొండల్లో సహజ సౌందర్యం మధ్య ఏకాంతాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కూడా కోరుకుంటారు. ఇక్కడికి మన టూరిజం బస్సులు అలో చేయరండి. కొంచెం దూరంలో మన టూరిజం బస్సులు ఆపివేస్తారు. అక్కడ నుంచి ఆటో ఎక్కి మనము రావాలి. ఆటోకి ఒక్కొక్కరికి 10 రూపాయలండి. గుహల్లోకి వెళ్ళడానికి టికెట్టు ఓన్లీ 5 రూపీస్ మాత్రము తీసుకుంటున్నారు. జైన సన్యాసులు శాంతియుతంగా ఉండి ధ్యానం చేసుకోవడానికి ఇది బాగా అందంగా నిర్మించబడింది. ఇక్కడ పైభాగం ప్రధానంగా ధ్యాన ప్రయోజనాల కోసము ఉపయోగపడుతుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి గుహలకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి.